నాడు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా విమలక్క గారి మీద అనేక కేసులు బనాయించారంటారు. మొత్తం ఉద్యమ నాటి నుంచి నేటి వరకు కూడా మీపైన ఎన్ని కేసులు బనాయించారు? ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఎలా ఉందంటారు? గతంలో కేసులన్నీ పోయినాయండి. ఉద్యమం కేసులు ఏం లేవంటారు? ఇప్పుడు ఏం లేవు. అంటే ఒకటిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అది దాంట్లో భాగంగానే అది కాదా అనేటువంటిది వాళ్ళే చెప్పాలి. అందులో భాగంగానే ఉన్నది, వాస్తవంగా అందులో భాగంగానే పెట్టించిండ్రు వాళ్ళు. అంతకుముందు సీమాంధ్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టించినటువంటి కేసే అది, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఆ కేసు ఇంకా నడుస్తుంది అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటిది నిజాయితీ లేదు. ప్రస్తుతం ఎన్నో కేసులు ఉన్నాయంటారు? ప్రస్తుతం ఇది ఒకటే కేసు ఉందండి, కుట్ర కేసు. కుట్ర కేసు ఎంతవరకు? ఆయుధాల కేసు. ఆయుధాలు, మా ఆయుధాలు ఇవే. అంటే విజయం సాధిస్తారా ఆ కేసులో మీరు? ప్రజల అండ ఉన్నంత వరకు ప్రజాబలమే మా బలం అండి. ప్రజా పోరాటాలలో మేము ఉంటున్నాం గనక ప్రజలే సాదుకుంటారు, ప్రజలే బతికించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ విప్లవాలు అంటారు, విప్లవ గీతాలు అంటారు, ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో విప్లవాలను కూడా అణిచివేసే పరిస్థితి వచ్చింది. ఈ విప్లవాలతో ఎంతకాలం పాటు మీరు పోరాటం సాగిస్తామంటారు? విప్లవాలను అణిచివేయడానికి ఎందుకు చూస్తే ప్రభుత్వాలు అంటే వాళ్ళ దోపిడీని ప్రశ్నిస్తుంది కనుక, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనుకుంటారు కనుక. ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం ఎక్కువైపోయింది, ప్రతి విషయంలో నిలదీసే తత్వం ఎక్కువైపోయింది. ఇలాంటప్పుడు ఇంకా ఇలాంటి ఉద్యమాలు విప్లవాలు అవసరమని మీరు భావిస్తున్నారు? అవసరమే. దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది. అందుకనే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. దోపిడీ కొనసాగినంత కాలం, ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేటువంటి వ్యవస్థ ఉన్నంత కాలం, మనిషిని మనిషిగా చూడనంత కాలం, ఉన్నవాళ్ళు లేని వాళ్లను అణిచివేస్తున్నంత కాలం తప్పనిసరిగా ఈ పోరాటాలు ఉంటాయి, బతుకుతాయి, బతికి తీరుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఉద్యమాలు విప్లవాలు అవసరమంటారా? ప్రశ్నించే తత్వము అందరిలో ఉంటున్నప్పటికీ కూడా అణిచివేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది భయపడి వెనక్కిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని అందరిలో ఆ అవేర్నెస్ రావడం కోసమే ఇవాళ చేస్తున్నటువంటి పోరాటాలు. అవి పైకి ఎగిసిన నాడు ఇట్లాంటి ప్రభుత్వాలు కూలిపోతాయి తప్పనిసరి. విప్లవాలు ఉద్యమాలు అనేది పక్కన పెట్టి ఏదైనా రాజకీయ పార్టీలో విమలక్క గారు స్థానం సంపాదించి ఆ పార్టీ ద్వారా కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాటం సాగించవచ్చు, ఎందుకు ఈ విప్లవ బాటే పట్టారు? నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనేటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తను. నేను అరుణోదయ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ప్రజల పక్షాన లేవు గనక ఆ మార్గం కంటే ఈ మార్గంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడం అనేటువంటి సులభం గనక అవసరం, సులభం అనే కంటే కూడా అవసరం. ఎందుకంటే ఆ రాజకీయాలు అవన్నీ కూడా అవి మొత్తంగా ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంది కనుక వాటి జోలికి పోకుండా, అందులోనూ ఆశల కంటే కూడా ఆశయాన్ని నమ్ముకున్న వాళ్ళం గనక, ఆ ఆశయం కోసం బతుకుతున్న వాళ్ళం గనక ఈ పోరాటాల్లో ఉన్నాం. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.